ఏవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ గణిత ఫోర తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కందికొండ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వై రామకృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి గణిత ప్రతిభ పరీక్ష ఆదివారం రంగారెడ్డి జిల్లాలోని జెడ్పీహెచ్ఎస్ హయత్ నగర్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్ రెడ్డి, డైరెక్టర్ జి రమేష్, తెలంగాణ రోడ్డు భవనాల డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ప్రస్తుతం గణితంలో నిర్వహిస్తున్న టాలెంట్ టెస్టుల మాదిరిగా మిగిలిన అన్ని సబ్జెక్టుల్లోనూ ప్రతిభా పరీక్షలు నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ గణితంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు మిగిలిన అన్ని సబ్జెక్టుల్లోనూ ప్రతిభ చూపే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులందరూ గణితం పట్ల శ్రద్ధ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక కార్యదర్శి సతీష్ కుమార్, పరీక్షల కనిర జి శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె యాదగిరి రెడ్డి, కె శ్రీనివాస్, సేవారత్న అవార్డు గ్రహీత శ్రీనక్క శ్రీనివాస్ యాదవ్, వివిధ జిల్లాల నుంచి వచ్చేసిన గణిత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది. నక్క శ్రీనివాస్ యాదవ్ గారు స్టేట్ లెవెల్ 33 జిల్లాల నుంచి టాలెంట్ టెస్ట్ నిర్వహించి 12 మందిని ఎంపిక చేసి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి 1, 2, 3 ప్రైజెస్, ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ఎంత బాగా చేసినందుకు శ్రీనివాస్ గారు గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. అంటే వీళ్ళంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని వచ్చిన స్టూడెంట్స్ కాబట్టి వాళ్లకు మంచి ఎంకరేజ్మెంట్ చేసి మంచి కార్యక్రమం నిర్వహించినందుకు శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ స్కూల్లో నేను చదువుకున్న స్కూల్ కాబట్టి నేను ఎంపీపీగా ఉన్నప్పుడు ఒకేసారి సర్వశిక్ష అభియాన్ లో ఇక్కడ 42 రూమ్లకు డబ్బులు తీసుకొచ్చి, నేను చదువుకున్న స్కూల్ కాబట్టి ఇక్కడ బిల్డింగ్ కట్టాలన్న ఉద్దేశంతో ఇక్కడ 42 రూమ్లు కట్టియడం జరిగింది. మరి ఇక్కడ శిలాఫలకాలు కూడా అప్పుడు మేము వేసినవి ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల అంటే ప్రైవేట్ స్కూల్లో పోకున్న వాళ్ళు చదువుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళకు మనం ఈ చిన్న సహాయ సహకారాలు అందించినట్టయితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ టీచర్లను కానీ చక్కగా ఉంచినట్టయితే వాళ్ళ భవిష్యత్తు ఎక్కడో పోతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఏది ఏమైనా నేనైతే మ్యాథమెటిక్స్ ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ, పంచాయతీరాజ్, కేజీబీవి మోడల్ స్కూల్ సంబంధించిన విద్యార్థులలో పాఠశాల స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన పిల్లలందరికీ ఇవాళ హయత్ నగర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రతిభ పోటీ పరీక్ష నిర్వహించడం జరిగింది. దీనికి గణిత ఫోరం రాష్ట్ర సంఘం చాలా రోజులు కృషి చేసి ఇంత పెద్ద ఎత్తున, ఇంత బ్రహ్మాండంగా ఈ పరీక్ష నిర్వహించడం, ప్రారంభ కార్యక్రమం, ముగింపు కార్యక్రమం నిర్వహించడం అనేది మనందరం గర్వపడేలాగా ఈ కార్యక్రమం నిర్వహించారు. గణిత ఉపాధ్యాయుడు పాఠశాలకు ఒక ప్రధానమైన భూమికను పోషించాల్సిన అవసరం ఉంటుంది. గణితంలో ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థుల్లో కల్పించినట్టయితే తప్పకుండా ఆ విద్యార్థి వాడు అనుకున్న గోల్ రీచ్ అవడానికి అవకాశం ఉంటుంది. నా ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పేరు సందర్భంగా రామానుజన్ గారి బర్త్డే సందర్భంగా మ్యాథమెటిక్స్ డే కండక్ట్ చేస్తాం. అందులో భాగంగా తెలంగాణ మ్యాథ్స్ ఫోరం వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి 4 దశల్లో టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. పాఠశాల స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి. ఈరోజు రాష్ట్ర స్థాయిలో జరగడం జరిగింది. చాలా అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. ఇటువంటి టెస్టుల వల్ల విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ అనేది వెలికి తీయడానికి మంచి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ నుంచి, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేకంగా ఈ మ్యాథమెటిక్స్ ఫోరం వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఎంకరేజ్ చేసిన ఉపాధ్యాయులు చాలా సంతోషం. ఒక అమ్మాయికి 60 మార్కులకు గాను 50 మార్కులు సాధించిందండి, జిల్లా పరిషత్ స్కూల్ అమ్మాయి. చాలా సంతోషం అనిపించింది. ఇటువంటి కార్యక్రమాలు నమస్కారాలు. తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం రాష్ట్ర శాఖ ఆధ్వర్యం లోపల తెలంగాణ రాష్ట్ర స్థాయి ప్రతిభా పరీక్షలు నిర్వహించడం జరిగింది. అయితే గత 10 సంవత్సరాల నుంచి రాష్ట్ర స్థాయి ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరము 4 అంచెలుగా పాఠశాల స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి ప్రతిభా పరీక్షలు నిర్వహించడం జరిగినది. అయితే ఫస్ట్ పాఠశాల స్థాయి, అదేవిధంగా నవంబర్ 29న మండల స్థాయిలో నిర్వహించడం జరిగినది. మండల స్థాయిలో గెలుపొందిన వారికి డిసెంబర్ 11వ తారీఖున అన్ని జిల్లా హెడ్ క్వార్టర్ల లోపల జిల్లా స్థాయి ప్రతిభా పరీక్ష నిర్వహించడం జరిగింది. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి గెలుపొందినటువంటి విద్యార్థులను తీసుకొని రాష్ట్ర స్థాయిలో ఈరోజు
రాష్ట్ర స్థాయి ప్రతిభా పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ టాలెంట్ టెస్ట్ ఈ నిర్వహణ మొత్తము జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని మన శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తాము. ఈ రాష్ట్ర స్థాయి లోపల జిల్లాలో ఉన్నటువంటి 9 మంది విద్యార్థులు తెలుగు మీడియం నుంచి అన్ని గవర్నమెంట్ రెసిడెన్షియల్లో ఉన్నటువంటి 3 విద్యార్థులు ఫస్ట్ సెకండ్ థర్డ్ తీసుకుంటాము. అదేవిధంగా గవర్నమెంట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గవర్నమెంట్ మరియు కేజీబీల నుంచి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రతి జిల్లా నుంచి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా రెసిడెన్షియల్ మోడల్ స్కూల్స్ నుంచి కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే ఈ విధంగా తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం నుంచి ప్రతి జిల్లా నుంచి 9 మందిని తీసుకోవడం జరుగుతుంది. మరొక ముఖ్యంగా ఏంటంటే ఉర్దూ మీడియం వాళ్ళని కూడా మనము ఎంకరేజ్ చేస్తున్నాము. ఉర్దూ మీడియంలో కూడా మనము ప్రతి జిల్లా నుంచి జిల్లా స్థాయి ప్రతిభా పరీక్ష నిర్వహించి ప్రతి జిల్లా నుంచి ఫస్ట్ సెకండ్ థర్డ్ను కూడా తీసుకోవడం జరిగింది. వారు కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి ఉర్దూ మీడియం విద్యార్థులు తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెసిడెన్షియల్ మోడల్ స్కూల్ విద్యార్థులందరూ కూడా జిల్లాలో గెలిచినటువంటి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చి ఉత్తీర్ణులైతే 330 మంది విద్యార్థులు ఈరోజు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈ 330 మందిలో ఉన్నటువంటి ఈ విద్యార్థుల లోపల ఇక్కడ కూడా మనం రాష్ట్ర స్థాయి లోపల మనము ఫస్ట్ సెకండ్ థర్డ్ తెలుగు మీడియము అదేవిధంగా ఉర్దూ మీడియంలో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ నెక్స్ట్ రెసిడెన్షియల్ మోడల్ స్కూల్ నుంచి కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ అదేవిధంగా మన జెడ్పీ గవర్నమెంట్ కేజీబీ నుంచి కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ విధంగా 12 మందికి నగదు పురస్కారము మరియు మెమెంటో సర్టిఫికేట్స్ కూడా మనం వారిని బహుకరించడం జరిగింది. ఈ రోజు గెలుపొందినటువంటి విద్యార్థులు అదేవిధంగా ఈరోజు పాల్గొన్నటువంటి 33 జిల్లాల నుంచి పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని మేము భావిస్తున్నాము. ఎందుకంటే వారు 1,00,000 మందిలో 30 మందిని ఏరుకున్నాము. ఆ 30 మందిలో కూడా 3కి ఫస్ట్ సెకండ్ థర్డ్ రావడం అంటే ఇది రియల్లీ గ్రేట్. ఈ టాలెంట్ టెస్ట్ మనం ఎందుకు నిర్వహిస్తున్నామంటే పిల్లల లోపల ఉన్నటువంటి నైపుణ్యతను మనం వెలికి తీసి వారికి ఒక ఉజ్వలమైన భవిష్యత్తును ఇవ్వాలన్న ఉద్దేశంతో మనం ఏర్పాటు చేశాము. కాబట్టి వారందరూ